వెల్కమ్ సార్, వెల్కమ్. మన గౌరవనీయులు నెక్స్ట్ గారు ఎక్స్ ఎంపీపీ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ నారాయణ రెడ్డి సార్ గారు పిలిచాను సార్. నారాయణ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్సీ సార్ గారిని స్టేజ్ మీద కోసం కూర్చున్నాం. వచ్చేసారా? ఓకే రైట్ సార్. స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం సార్. నెక్స్ట్ సార్ డాక్టర్ టి వరుణ్ కుమార్ రెడ్డి గారు హెచ్డిఎస్ కమిటీ మెంబర్ అండ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మరి ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో మనకు మోహన్ రెడ్డి గారు వారి కుమారుడి జ్ఞాపకార్థము హాస్పిటల్ మరి వారి యొక్క కుమారుడి పేరు మీద గుర్తు చేసుకుంటూ సార్ వాళ్ళ కంపెనీ తరఫు నుంచి ఇస్తున్నారు కాబట్టి వారి యొక్క కుమారుడు ఆత్మశాంతి జరగాలని గుర్తుపెట్టుకుంటున్నాం సార్. ఓకే, ముందుగా మనకు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారి సార్ మీరేమో చెప్తారా? సరే, ఓకే. మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని గవర్నర్ సీఎం సురేష్ నాయుడు గారు సార్ వాక్యాలతో స్టార్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. పెద్దలు ప్రొద్దుటూరు శాసనసభ్యులు ఉన్నలాంటన్న గారికి, ఎక్స్ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారికి, వేదిక పడినటువంటి మిత్రులకు, ఈ గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్లకు, నర్సులమ్మ గారికి, ఇచ్చేసిన మోహన్ రెడ్డి అభిమానులకు, స్నేహితులకు, బంధువులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మోహన్ రెడ్డి నాకు కూడా చిరకాల మిత్రుడు. ఆయన కుమారుడు మరణించడం చాలా బాధాకరం. కానీ దేవుని నిర్ణయం కాబట్టి మనం ఏమి చేసే ప్రయత్నాలన్నీ చేసి కోల్పోయిన వ్యక్తిని ఆయన జ్ఞాపకార్థము ఈరోజు మోహన్ రెడ్డి గారు సేవాభావంతో ఒక అనిశించిన మిషన్ గవర్నమెంట్ హాస్పిటల్కు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక అంబులెన్స్ కూడా అపాయింట్మెంట్తో ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కు ఆయన హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం అందరము హృదయపూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేవుడు ఆయుష ఆరోగ్యాన్ని ఆయనకి ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి గారికి, ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ డొనేషన్ చేయడము ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా మనకు తోచింది మనం ఏదో పేదలకు చేయాలనే ఆలోచనతో, పెద్ద ఆలోచనతో మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్కు గతంలో ఒక 6 లక్షల రూపాయలతో సామాగ్రిని ఇప్పించడము, ఇప్పుడు అంబులెన్స్ ఇప్పించడము, చాలా ఎంతోమంది కోటేశ్వరులు ఉన్నారు, ఎంతోమంది ధనికులు ఉన్నారు. ఏదైనా పేదలకు చేయాలనే ఆలోచన కొంతమందికి వస్తుంది. ఈ సమావేశం పెట్టి ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన ముందుకు వచ్చి చేస్తున్న దానికి ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము కూడా ఏదో ఒకటి పేదలకు చేయాలనే ఆలోచన మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా అందరూ ఆలోచిస్తే వ్యవస్థ సంస్థలు బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మార్కెట్ చైర్మన్ శ్రీను గారు, బద్వేల్ శ్రీనివాస్ రెడ్డి గారిని ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభాధ్యక్షులు, ప్రొద్దుటూరు శాసనసభ్యులు పెద్దల వరదరాజు రెడ్డి గారు, మిత్రులు సురేష్ గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గారు, పెద్దలు రాఘవరెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు,
అదేవిధంగా ముఖ్యాన్ గారు, డాక్టర్ వరుణ్ గారు, స్టేజ్ మీద ఉన్నటువంటి మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ప్రభుత్వం చేసేదే కాదు, ప్రైవేటు యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలా, ప్రైవేటు వ్యక్తులు కూడా దీనిలో పాల్పంచుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మిత్రులు మోహన్ రెడ్డి గారు 15 లక్షల రూపాయలతో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయడము, అంతేకాకుండా దానికి సంబంధించిన డ్రైవర్ కూడా ఆయన భరించుతా ఉన్నట్ట ఇప్పుడే తెలిసింది. చేసినప్పటికీ కూడా తర్వాత డ్రైవర్ సమస్య చాలా చోట్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన అనేక వరకు డ్రైవర్లు కూడా ఆయన సొంతంగా ఏర్పాటు చేసి నిరంతరం ప్రజల కోసము పేద రోగుల కోసం ఉపయోగపడాలనే మంచి నిర్ణయం తీసుకునే దానికి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అందరికీ ఉన్నది గొప్పలు కొంతమందికి మాత్రమే దాంట్లో మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వ ఆసుపత్రి మొట్టమొదటి 30 పడకల ఆసుపత్రి తర్వాత 100 పడకలు వేస్తాం, తర్వాత 350 పడకలు వేస్తాం. జిల్లా ఆసుపత్రి అనే కారణంగా దాదాపు చుట్టుపక్కల జమ్మూరు కానీ, అరగూరు కానీ, పుణ్యతలు కానీ, వైద్యులు సాయంత్రం ఇక్కడ ఉంటుందో ఈ ఆసుపత్రికి వస్తున్నారు. కొత్త ఆసుపత్రి కాబట్టి తమిళనాడు మండలం ఇక్కడ నుంచి చాలా ప్రాంతాల నుంచి వస్తుంటారు. కాబట్టి ఇది జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటైనప్పటి నుంచి ప్రజలకు విస్తృతమైన సేవలు అందిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి సేవలకు కొంతమంది ఎప్పుడైనా రోగులు కొంత ఇబ్బంది పడి మరి కలుపుతో సభ్యులకు పోవాలని చెప్పినప్పుడు వారికి ఆర్థిక పరిస్థితులు లేని కారణంగా మేము కోరమైన పరిస్థితుల్లో అప్పుడప్పుడు మా సహాయం కోరడానికి దయమని చేస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి మోహన్ రెడ్డి గారు చూశాను, ఎందుకు పేదవాళ్ళందరికీ ఇట్లా ఇబ్బంది పెట్టుకోవాలా, ఇబ్బందిని నేను తీర్చేయ శక్తి నాకు దేవుడు ఇచ్చినాడని ఒక మంచి ఉద్దేశంతో ఈ అంబులెన్స్ ను, అనస్థేషియా మిషన్ ఆయన ఈ ఆసుపత్రికి ఉదాహరణ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మనలో సామాన్యమైన ఆర్థిక పరిస్థితులు ఉండబడిన వాళ్ళ ఉండాలి. కాబట్టి దాతృత్వ గొడవలని మోహన్ రెడ్డి లాగా మనకందరికీ ఉండాలి. కాబట్టి ఈ ఆసుపత్రి యొక్క ఇబ్బందులు, పేదల యొక్క పరిస్థితులు ఆయన కూడా మన జీవితంలో కొంత ఇబ్బందులు పడి అది ఆసుపత్రికి వచ్చిన పరిస్థితి ఎట్లుంటుందని తెలుసుకున్నాను. మీరు ఏదైనా మంచిగా మంచి సదుద్దేశంతో ఆ మోహన్ రెడ్డి గారు చేయడం అనేది చాలా మనకు అభ్యంతరమైన విషయం. పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఒక అంబులెన్స్ పర్మనెంట్ గా రాత్రి మగులు అవసరం కోసం ఎక్కడైనా ఉండాలనే దాని కోసం ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా దేవుడు ఆయన్ను అన్ని రకాల బాగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా బాగుపడిన వారు ఏదో కార్యక్రమంగా వాళ్ళకు సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు సుందర ప్రాంతాలకు పోయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మోహన్ రెడ్డి గారు అటువంటి పరిస్థితి గమనించినారు. పేదలు ఇబ్బంది పడుతున్నారు, ఈ పేదలకు ఏదైనా ఒక సాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్న మోహన్ రెడ్డి గారిని, ఆయన కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆయనకు అభినందన తెలియజేస్తూ, మనమందరం కూడా ఏదైనా చేత ఉంటే ప్రతి ఒక్కదాంట్లో మనం పేద ప్రజల కోసం మన ఆర్థిక పరిస్థితిని కొంత ఖర్చు పెట్టే పరిస్థితులు మనం ఉండాలని కూడా కోరుకుంటూ, మోహన్ రెడ్డి గారి ఇటువంటి సందర్భంలో మోహన్ రెడ్డి గారికి సన్మానం సభ ఏర్పాటు చేద్దాం. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. మరి పేద ప్రజల కోసం మన జిల్లా ఆసుపత్రికి పేద ప్రజల సౌకర్యార్థము అంబులెన్స్ ని మరియు అనస్థీషియా వర్క్ స్టేషన్ కూడా డొనేట్ చేశారు. మరి ఇది ఒకటే కాదు, ఈవెన్ జమ్మలమడుగులో కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు 2500 మందికి కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇచ్చేదానికి గవర్నర్ భూపేష్ రెడ్డి, టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జమ్మలమడుగులో అలాంటి ఒక సాధించడానికి వారి యొక్క నాగార్జున కంపెనీ ద్వారా వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు భూపేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. నెక్స్ట్ గవర్నర్ సూపరింటెండెంట్ సార్ గారు మరి మోహన్ రెడ్డి గారిని సగౌరవంగా సత్కరిస్తున్నారు సార్. మరియు పొద్దుటూరు ఆసుపత్రికి వాళ్ళ అంబులెన్స్ మరియు వర్క్ స్టేషన్ డొనేట్ చేసినటువంటి కృతజ్ఞతార్థం. ఒకసారి సైరన్ వేయమనుకోయి.
అంబులెన్స్ కి సంబంధించినటువంటి ప్రొద్దుటూరు సూపరింటెండెంట్ గారికి మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారి సహకారంతో ఓకే అది ఆడ పైన ఉంది, ఇది కొంచెం హైట్ పెట్టుకోవాలి సార్. ఆడ ఆటోమేటిక్ ఉండదు సార్. అంబులెన్స్ కి సంబంధించినటువంటి పరిశీలించి వారి వివరాలు కూడా తెలుసుకుంటూ మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నారండి. నువ్వు బాబాయ్ ఉన్నావా?